నేడు బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైఎస్ జగన్ పర్యటన. ఎంపీ వైవి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించనున్న మాజీ సీఎం. నిధుల కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం జరుగుతోంది. పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీల గళం. నేడు ఏపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు. 21న విజేతలకు బహుమతులు ప్రదానం. పోసానిని ఒకరోజు కస్టడీకి కోర్టు అనుమతి. నేడు న్యాయవాది సమక్షంలో విచారించనున్న సిఐడి అధికారులు. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ. బీసీ రిజర్వేషన్లపై మద్దతు కోసం అపాయింట్మెంట్ కోరిన ముఖ్యమంత్రి. డీలిమిటేషన్పై తెలంగాణ అఖిలపక్ష భేటీ. స్టాలిన్ సర్కారుకు మద్దతుగా ప్రకటన. చెన్నైలో సమావేశానికి వెళ్లాలని నిర్ణయం. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై పోలీసుల కొరడా. 11 మంది యూట్యూబర్లపై కేసులు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్. సిఫార్సు లేఖలు అనుమతిస్తామని ప్రకటన. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం తప్పని నిరీక్షణ. గణతంత్ర దినోత్సవం రోజు ఎంపిక చేసిన గ్రామాల్లో పంపిణీ. మిగతా గ్రామాల్లో దరఖాస్తుదారుల ఎదురుచూపులు. సిబిఎన్ ఫాలోవర్స్పై తాడేపల్లి పిఎస్లో వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు. వైఎస్ జగన్పై అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్. సచివాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై మంత్రి పొంగులేటి సమీక్ష. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్తో పాటు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొస్తామని ప్రకటన. సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర. భీమిలికి చేరుకున్న యాత్ర. సముద్ర తీర పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. శ్రీశైలంలో వైభవంగా సహస్ర దీపాలంకరణ సేవ. వెండి రథంపై విహరించిన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు. భద్రాద్రి జిల్లాలో జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ పర్యటన. చండ్రుకుంట గ్రామ గిరిజన రైతులతో ముఖాముఖి చర్చ. స్థానికుల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. 15 నెలల కాంగ్రెస్ పాలన అటర్ ఫ్లాప్ అయింది. కడియం శ్రీహరికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తాడికొండ రాజయ్య సవాల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో తాగునీటి కష్టాలు. ఖాళీ బిందెలతో రహదారిపై రాస్తారోకో నిర్వహించిన ఎస్సీ కాలనీ వాసులు. మంచిర్యాల జిల్లా సుంకరపల్లిలో పోలీస్ కళా బృందం సభ్యుల ఆధ్వర్యంలో అవగాహన. యువత గుట్కా, జూదం, గంజాయికు దూరంగా ఉండాలని సూచన. నిర్మల్ జిల్లా బైసాల్లో నీటి కష్టాలతో సతమతం అవుతున్న ప్రజలు సమస్య పరిష్కారం కోరుతూ ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా. 3 రోజులుగా నీటి సరఫరా సరిగ్గా లేకపోవడంపై ఆగ్రహం. విజయనగరంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్. అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐవైఎఫ్ ఆందోళన. కూటమి ప్రభుత్వ నిరుద్యోగులను నట్టేట ముంచిందని నిరసన. విజయనగరం కలెక్టరేట్ వద్ద భోగాపురం రైతుల నిరసన. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద నిర్మిస్తున్న ఫెన్సింగ్ తొలగించాలని డిమాండ్. ఫెన్సింగ్ వల్ల స్థానికుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆవేదన. అల్లూరు జిల్లా అనంతగిరిలో సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో పోలీస్ తనిఖీలు. అక్రమంగా తరలిస్తున్న 180 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత. శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గలో జరిగిన దోపిడీ కేసులో ఒకరి అరెస్ట్. నిందితుడు ప్రదీప్ నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం. హైదరాబాద్ హబ్సీగూడలో ఆల్టో షిఫ్ట్ కారులో మంటలు. ప్రాణాలతో బయటపడ్డ 4. సకాలంలో చేరుకుని మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా రైజీనా డైలాగ్ సమిట్ సదస్సు ప్రారంభించిన మోదీ. సమిట్కు 125 దేశాల ప్రతినిధులు హాజరు. బెంగాల్లో శాంతి భద్రతలు కరువయ్యాయి. దీదీ పాలనపై సీఎం యోగి విమర్శలు. పీఎం ఇంటర్న్షిప్ యాప్ ఆవిష్కరణ. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమన్న నిర్మల. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యారావుకు దక్కని ఊరట. రేపటికి వాయిదా పడిన బెయిల్ పిటిషన్ విచారణ. నాగపూర్లో 2 వర్గాల మధ్య ఘర్షణ.
ఔరంగజేబు సమాధి విషయంపై గొడవ, వదంతులు నమ్మొద్దు, సంయమనం పాటించాలని ఫడ్నవీస్ విజ్ఞప్తి. నేడు పుతిన్తో ట్రంప్ కీలక ఫోన్ సంభాషణ. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి చెక్ పెట్టే దిశగా ప్రయత్నం. మరికొన్ని గంటల్లో భూమి మీదకు సునీత విలియమ్స్. స్కెడ్యూల్ టైం ప్రకటించిన నాసా ఇవాళ సాయంత్రానికి ల్యాండ్ అయ్యే ఛాన్స్.